నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన సీఎం చంద్రబాబు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని ఆరోపణ. స్పీకర్ కోడెలపై దాడిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు. ఇనిమెట్లలో తనిఖీలు, పలువురు వైసీపీ నేతలపై కేసులు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం ఖాయమన్న జీవీ ఎరపతినేని. ఈసీ నిర్ణయంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని విమర్శలు. ఏకపక్ష నిర్ణయాలతో ఎలక్షన్ కమిషన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాష్టంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ విఫలమైందన్నారు. ఢిల్లీలో కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిసి రాష్టంలో జరిగిన ఎన్నికల తీరును వివరించారు. ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఎన్నికల సంఘం మార్చిందని సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో దాడులు జరిగాయన్నారు. ఇది కేవలం ఈసీ వైఫల్యం వల్లే అని ఆరోపించారు. ఈవీఎంలు మొరాయించడం వల్ల క్యూలైన్లో ఓటర్లు గంటల తరబడి నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ప్రధాని మోడీ సూచనలతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన బలగాలను పంపలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈవీఎంల మొరాయింపుపై వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు 6 రోజులు పడుతుందని సుప్రీంకోర్టును సైతం ఈసీ తప్పుదారి పట్టించిందన్నారు. I wanted to quote one quotation. The first Chief Election Commissioner of India, Sri Sukumar Sen, opened this in no uncertain terms when he said, democracy means an opportunity for everyone to participate in decision making. A strong electoral system through universal adult franchise is essential to realize that objective. Our institutional objective is to facilitate most congenial climate for the voters to exercise their franchise. Given the low level of literacy of the country's populace, we need to ensure that the voter is enabled and empowered to exercise the franchise, keeping the process of voting. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నేతలు జీవీ ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్టంలో 141 అసెంబ్లీ సీట్లు, జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలవనుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 141 అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని టీడీపీ జిల్లా అధ్యకులు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతంలో పాండవులు మాదిరిగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టనుందని ఆయన తెలిపారు. రాష్టంలో జరిగిన అభివృద్దిని చూసి ప్రజలు తిరిగి టీడీపీకి పట్టం కట్టారని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో విధ్వంసం సృష్టించి టీడీపీ గెలుపుని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్వప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా పనిచేసి ఈవీఎంలు పనిచేయకుండా చేశారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పనినా జిల్లాలో 17 అసెంబ్లీ సీట్లు టీడీపీనే గెలవనుందని జీవీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది, పక్షపాతం చూపించింది, కేంద్రానికి తొత్తుగా వ్యవహరించింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చే బూత్లే ఈవీఎంలు మొరాయిస్తాయి. ఏ విధంగా జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని. సంతోషంగా ఓటు వేద్దామని వచ్చినటువంటి వారిని ముప్పు తిప్పలు పెట్టినా ప్రజలు ఎన్నికపోలే. మండు టెండర్ని కూడా లెక్క చేయాల. రాత్రి 9 వరకు, 10 వరకు, 11 వరకు కూడా క్యూలో ఉండి ఓట్లు వేసినటువంటి ప్రజలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. 3 పార్లమెంట్ సీట్లు, 17 అసెంబ్లీ సీట్లు గెలిపిస్తున్న ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహిళా తల్లులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ, కేసీఆర్, జగన్ కలిసి చంద్రబాబుపై కుట్రలు చేశారని ఆరోపించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయం ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ద్వారానే ఏపీ అభివృద్ది సాధ్యమవుతుందని నమ్మిన ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేశారని ఆయన తెలిపారు. ఎవడైతే ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. వైఎస్ఆర్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎలక్షన్ కమిషన్ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు వచ్చిన 1000 కోట్ల పైగా ఎన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టడం కూడా జరిగింది. ప్రజలు కూడా విజ్ఞత పాటించారు, విజ్ఞతతో ఓటు వేశారు. చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం మరి అభివృద్ధి చెందుద్దనే ఒక ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారి సమర్థతని ఒక గీటురాయిగా తీసుకొని కూడా ఓటు వేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను కానీ, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ నాయకులను, శ్రేణులు కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి వాళ్ళని కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, మన్నవ సుబ్బారావు, మద్దాలి గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న స్పీకర్ కోడెలపై ఇనిమెట్లలో జరిగిన దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించిన పోలీసు బలగాలు పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరో 2 రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీరిని విచారించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ దెబ్బలు తగిలిన సందర్భంగా ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా కర్రలతోటి రాళ్లతోటి అటాక్ చేసిన సందర్భంగా ఈరోజు ఇనిమెట్ల గ్రామం అందులో బాధ్యులు ఎవరినో గుర్తించి తీసుకురావడానికి మా పోలీస్ ఫోర్స్ వెళ్ళింది. ఇదే సందర్భంగా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో మన వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు, రెడ్డి వాసులింగారెడ్డి, వీళ్ళ కాన్స్పిరసీ తోటి అక్కడ కొంతమంది అల్లరి మూకలు దాడి చేయడానికి ప్రయత్నించి కొట్టారు అని రిపోర్ట్ కూడా రిజిస్టర్ అయింది. దేశంలో జలియన్ వాలాబాగ్ ఘటన చోటు చేసుకుని నేటికి 100 ఏళ్లు పూర్తయింది. ఈ మేరకు అవగాహన కార్యాలయంలో జలియన్ వాలాబాగ్ ఘటనపై శనివారం సదస్సు నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అతి క్రూరమైన సంఘటన జలియన్ వాలాబాగ్ ఘటన అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జలియన్ వాలాబాగ్ గ్రౌండ్స్ లో విచక్షణారహితంగా ఆందోళనకారులపై కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో 1000 మందికి పైగా మరణించారని ఆయన వెల్లడించారు. సామ్రాజ్యవాద దుర్మార్గాలకు ఇది ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వసంతరావు, రిటైర్డ్ హెచ్ఎం చంద్రయ్య, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడు ఒక చట్టం చేస్తేనే అప్పుడు అంత ఆందోళన చేశాం. ఇప్పుడు అలాంటి చట్టాలు ఎన్ని రద్దు అయిపోయింది వేరే విషయం. కాబట్టి రౌలట్ చట్టం చేసినప్పుడు మహాత్మా గాంధీ ఒక పిలిపించాడు, దేశవ్యాప్తంగా రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చెయ్యండి అని చెప్పేసి. ఆ పిలుపుకు స్పందించి అమృత్సర్ లో 2 జాతీయోద్యమ నాయకులు ఉన్నారు, డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్రు. వాళ్ళిద్దరూ కూడా రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ పట్టణంలో పెద్ద ఊరేగింపు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇది జరిగిన సంఘటన. ఈ అరెస్టుకు నిరసనగా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో కొన్ని వందల మంది, వేల మంది అక్కడ గార్డెన్ లో చేరారు నిరసన తెలియజేయడం. అక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి, పంజాబ్ లో మన సంక్రాంతి లాగా బైశాఖి అనే ఒక పండుగ జరుగుతుంది. బైశాఖి అంటే ఆ పండుగ సందర్భంగా ఆ గార్డెన్ లోకి కొన్ని వందల మంది వచ్చారు. అలాగే నిరసన తెలియజేయడానికి అది మన గాంధీ పార్క్ లాంటిది అనుకోండి. ఆ జలియన్ వాలాబాగ్ పార్కులోకి కొన్ని వేల మంది వచ్చారు. వీళ్ళందరూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ, రౌలట్ చట్టాన్ని ఖండిస్తూ, అరెస్టు చేసిన నాయకుల్ని ఖండిస్తూ మీటింగ్ జరుపుకుంటున్నారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన ఓటర్లు నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరించిన ఓటర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీకి 140 నుండి 150 స్థానాలు రాబోతున్నట్లు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఏసురత్నం, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు లేలాపిరెడ్డి, నగర అధ్యక్షులు రమేష్ కాంతితో కలిసి
జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు టీడీపీ పాల్పడిన ఓటర్లు సంయమనంతో వ్యవహరించి వైఎస్సార్ కాంగ్రెస్ కు పట్టం కట్టారని ముస్తఫా వివరించారు. ఏ విధంగా ఆ భగవంతుడు నమ్ముకునే ముందుకెళ్తున్నాడో ఆ భగవంతుడి దయ వలన ఈ రాష్ట్రంలో ప్రతి చోట నా లెక్క ప్రకారం 140 కాని 150 సీట్లు ఆ భగవంతుడు ఇస్తున్నాడనేది వాస్తవం. వేసవికాలం ప్రారంభం కావడంతో పుచ్చకాయలకు డిమాండ్ పెరిగింది. వేడి తాపాన్ని తగ్గించుకునేందుకు గుంటూరు ప్రజలు పుచ్చకాయను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పుచ్చబద్దలను చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుందా? గుంటూరులో అప్పుడే పుచ్చకాయల సీజన్ ప్రారంభమైంది. అన్ని ప్రధాన వీధులలో పుచ్చకాయల స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. వేసవి కాలం కూడా మరెంతో దూరంలో లేకపోవడంతో పుచ్చకాయలకు అప్పుడే డిమాండ్ ఏర్పడింది. వేసవి తాపం తీర్చడంలో ఈ మధుర ఫలం ఎంతగానో దోహదపడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరెంతగానో ఇష్టంగా తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం కనుక అందరూ పుచ్చకాయలను తినడం తప్ప మరో మార్గం లేదని వినియోగదారులు తెలిపారు. అవసరం బట్టి పుచ్చకాయలు లేకపోతే బొబ్బాసకాయలు ఇలాంటి కొబ్బరి బొండాలు ఇలాంటివి సేవించాలి. లేకపోతే కళ్ళు తిరుగుతాం, నీరసపడతాం. ఎందుకంటే ఇప్పుడు చలి బాగా ఇప్పుడు దాకా ఉంది. ఇక నుంచి ఎండలో స్టార్ట్ పుచ్చకాయ తింటే మంచిదే, బాడీ కూడా కూలింగ్ అయింది. కూల్ డ్రింక్స్ తాగకూడదండి. పుచ్చకాయ ఫ్రూట్స్ తినొచ్చు. కూల్ డ్రింక్స్లో అనేకమైన కలుస్తున్నాయంట. కూల్ డ్రింక్స్ తాగకూడదు, పుచ్చకాయ తింటే మంచిదే. చాలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు రేపు మాల మహానాడు ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను మాల మహానాడు నేతలు ఆవిష్కరించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని మాల మహానాడు నేత గోల అరుణ్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ 128వ జయంతి వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం జరగనున్న అంబేద్కర్ జయంతి సభలో దళితులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రపతులు కూడా ఆయనకు దండేసి పూజించే పరిస్థితి, ఆయన కొనియాడే పరిస్థితి ఈ దేశంలో ఉంది. కానీ ప్రత్యేకించి ఏదన్నా వచ్చినప్పుడు అంబేద్కర్ గారిని ఒక దళితుడిగా పరిమితం చేయడం అనేది సరికాదని మా విజ్ఞప్తి. ఈరోజు నిజంగా దళితులందరూ కూడా ఏకమైతే రాజ్యాధికారం కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి కూడా రాజకీయ నాయకులు. రేపు ర్యాలీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కామ్రేడ్ గోగినేని సూర్యం 17వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు కొత్తపేట మలలింగం భవన్లో జరిగింది. సూర్యం చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడిత పీడిత వర్గాల హక్కుల కోసం కామ్రేడ్ గోగినేని సూర్యం చేసిన పోరాటం చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులతో కలిసి సూర్యం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు, రైతాంగ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సూర్యం అలుపెరగని పోరాటం సాగించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజులేని పోరాటం సాగిస్తామని ముప్పాళ్ల ప్రకటించారు. మీ త్యాగం కానీ విలువ కానీ ఈనాడు ఉన్నటువంటి తిరణాల్లో ఒక గుంపు కనుక నెట్టుకుపోతుంటే ఎవరన్నా కింద పడితే వాడిని పైకి తీయాల్సింది పోయి వాడిని తొక్కుంటూ ఎలా పోతారో ఇవాళ ఈ బూర్జువా సంస్కృతి, ఈ అడ్డగోలు ఆర్థిక వ్యవస్థలో మంచిని చంపుతారు. అలాంటి మంచిని బతికించడానికి కమ్యూనిస్ట్ పార్టీకి వేల సంఖ్యలో గుణాత్మకమైనటువంటి క్వాలిటీ కలిగిన కార్యకర్తలు తీర్చిదిద్దే బాధ్యతని కామ్రేడ్ సూర్యం ఈ సంస్మరణ సభ సందర్భంగా మేమంతా స్వీకరించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎరపతినేని శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఎరపతినేని మరిన్ని పదవులు అలంకరించి ప్రజాసేవలో ఉండాలని వారు ఆకాంక్షించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ధర్నా చేపట్టారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్ట్ చేసిన వైసీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆర్కే డీఎస్పీని కోరారు. పోలీసులు సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు.
సార్ ఏమంటే మాకే భయం పడుతుంది డిఎస్పీ గారిని చూస్తే ఏమంటే అలాంటిది నిజంగా ఉన్న వాస్తవ పరిస్థితులు ఈ సార్ మీరు మాకు 2 పనులు చేసి పెట్టండి సార్. మేము పక్కన ఉన్నాం, మేము ఎవరు ఒక్క నినాదం కూడా ఇవ్వము. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద బూత్ పార్టీస్ని పట్టండి. మేము వచ్చేసాం, అధర్మంగా విక్టిమ్స్ని మీరు ముందు తీసుకొచ్చారు. వచ్చినప్పుడే నేను అడగలుగుతున్నాను, వీళ్ళు భయపడిపోతున్నారు. మల్కాజ్గిరిలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు పట్టాభిపురంలో విలేకరులతో అనిల్ కుమార్ మాట్లాడారు. మల్కాజ్గిరిలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు పట్టాభిపురంలో విలేకరులతో అనిల్ కుమార్ మాట్లాడారు. నిన్న హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లాలో ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేసి ఒక మున్సిపాలిటీ వ్యాన్లో పంపించి ఈ యొక్క చెత్త కుప్పలో కలపటం అనేది ఎంతవరకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం సూటిగా. ఈ తెలంగాణలో మన యొక్క అంబేద్కరిస్టులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీకి దేవుడు అయినటువంటి మన అంబేద్కర్ గారిని మరి అంబేద్కర్ జయంతికి ఒక రోజు ముందు ఈ విగ్రహం తొలగించి ఇంత విధంగా అవమానించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క దీనికి పాల్పడ్డారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. అరండల్పేట జిల్లా గ్రంథాలయంలో తాజా ప్రణాళిక పోటీ పుస్తకాలు కరువయ్యాయి. తగినన్ని కుర్చీలు, మౌలిక సౌకర్యాలు లోపించాయి. దీంతో పోటీ పరీక్షార్థులు, పాఠకులు ముక్కున వేలేసుకుంటున్నారు. విజ్ఞాన భండాగారంగా బాసిల్లాల్సిన అరండల్పేట జిల్లా గ్రంథాలయం క్రమక్రమంగా వైభవాన్ని కోల్పోతుంది. పాఠకుల సంఖ్యకు అనుగుణంగా అదనపు భవనాలు, ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం శాపంలా మారింది. నిత్యం వందల సంఖ్యలో పోటీ పరీక్షార్థులు, పాఠకులు గ్రంథాలయ సందర్శనకు వస్తున్నారు. అయితే వారికి కనీసం మరుగుదొడ్లు సౌకర్యం శూన్యమవడం మరింత బాధిస్తోంది. మధ్యాహ్నం కనీసం భోజనం చేసుకునేందుకు హాల్ సైతం లేకపోవడంతో పలువురు మెట్లపైన, గోడలపైన సర్దుకోవాల్సి వస్తుంది. ఇక టెక్నికల్ బుక్స్ కానీ, తాజా ప్రామాణిక గ్రూప్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ కానీ అందుబాటులో లేక పరీక్షార్థులు విలవిలలాడిపోతున్నారు. దాతలు ఇచ్చిన అరకొర పుస్తకాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లైబ్రరీ అంటూ 24 కంప్యూటర్లతో కూడిన ఆన్లైన్ టెస్ట్ శిక్షణ అవకాశం సైతం అందనంత దూరంలో ఉంది. ఇప్పటికైనా తమ గోడు ఆలకించి అదనపు భవనాలు, తాజా పుస్తకాలు, సౌకర్యాలు అందించాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. లైబ్రరీలో ప్రతిదీ కాంపిటేటివ్ ప్రిపేర్ వాళ్ళు ఉన్నారు, కానీ టెక్నికల్ బుక్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అదేగాక బాగా ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కూర్చోడానికి ఏంటంటే చాలా చిన్నదైందనమాట. సో దానికి ఏంటంటే ఇంకో రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని. చాలామంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ టైమింగ్ అనేది 8 కల్లా రాలేకపోతున్నారు. ఇక్కడ 8:30 అయ్యేతలకి వేకెన్సీస్ అని ఉండట్లేదు. సో చైర్లు కానీ లేకపోతే ఇంకో రూమ్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. టెక్నికల్ బుక్స్తో పాటు గ్రూప్స్కి సంబంధించినవి కూడా మరీ ఓల్డ్ వర్షనే ఉంటున్నాయి, కానీ న్యూ వర్షన్ అయితే ఉండడం లేదు. దాతలు వస్తున్నారు కానీ ఇక్కడ సరిగ్గా ప్రొవిజన్ అనేది ఉండడం లేదు. మరి బుక్స్ ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. అంటే స్టడీ మెటీరియల్ ఉన్నాయన్నీ ఓల్డ్ వర్షనే ఉన్నాయి. అప్డేటెడ్ వర్షన్ బుక్స్ అనేవి లేవు. ఇప్పుడు మాకు మార్కెట్లో 2017, 2018 బుక్స్ ఉన్నాయన్నమాట. కొత్త వర్షన్ ఏమి లేవు. టెక్నికల్ బుక్స్ లేవు. మరి చెప్తుంటే ఇంకా మేము పెట్టాము, మేము చెప్పినా కానీ ఆర్డర్ పెట్టినా కానీ ఇంకా మాకు బుక్స్ అనేది రాలా, అవైలబుల్లో లేవు. ఇంకోటి మెయిన్ బాత్రూమ్స్ లేవు. మీరు ఒకసారి కవర్ చేస్తే బాత్రూమ్స్ కవర్ చేయండి. అసలు లేవు, బాత్రూమ్స్ అనేది లేవు. లేడీస్ కానీ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2 బుక్స్ అయినా వేరే వాళ్ళు డొనేట్ చేస్తే ఆ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన బుక్స్ అయితే లైబ్రరీ తరఫున అయితే లేవు. వేరే వాళ్ళు డొనేట్ చేసిన బుక్స్ 1 బుక్స్ 2 బుక్ ఉన్నాయి. అది ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు తీసుకొని పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా చదవడానికి వేరే వాళ్ళకి అవైలబుల్లో ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే అసలు లైబ్రరీ తరఫున బుక్స్ ఎందుకు రావట్లేదు, లైబ్రరీ ఎందుకు ఉన్నదంటే బుక్స్ కోసమే. మేము బుక్స్ కొనుక్కోలేక ఇక్కడికి వచ్చి చదువుకుంటానికి వస్తున్నాం. బట్ ఆ బుక్స్ లేనప్పుడు లైబ్రరీలో ఇంకా ఎప్పుడో పాతయే పెడితే నిన్న వచ్చిన పేపర్లో ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నారు సార్. అలాంటప్పుడు అప్డేటెడ్గా బుక్స్ లేనప్పుడు లైబ్రరీలో ఆ పాత బుక్స్ పెట్టుకుని ఎట్లా చదువుతారు సార్? ఒకవేళ బుక్స్ వాళ్ళు ఇచ్చినవి స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చినవి ఒక 2-3 వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు గ్రూప్స్ కానీ చదువుకుని చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు బుక్స్ లోనికి తీసుకెళ్దామంటే అలా ఉండదు.
టెక్స్ట్ బుక్స్లో తీసుకుని అలా ఇవ్వట్లేదు. ఉన్న బుక్స్ కూడా 2 కన్నా ఎక్కువ తీసుకోవద్దని చెప్పారు. మెయిన్గా బాత్రూమ్ కూడా సరే బాగాలేదు సార్. ఇక్కడ పాఠకులు పరీక్షార్థులు సౌకర్యార్థం అదనపు భవనాలు టాయిలెట్ నిర్మాణాలు సాగిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి షేక్ అహ్మద్ అన్నారు. గ్రూప్స్ కు ఉచిత శిక్షణతో పాటు వివిధ ల్యాబ్స్ అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇప్పుడు మన మీటింగ్ హాల్ గతం ఎట్ట ఉంది, ఇప్పుడు ఎట్ట ఉంది, పైన రీడింగ్ హాల్ ఉంది. మీరు గతంలో వచ్చి చూసి ఉంటారు. పైన అన్ని ఇదైపోయి చేశారు. ఫ్లోరింగు ప్లస్ మీటింగ్ హాల్కి అమౌంట్ శాంక్షన్ చేసేసి అన్నీ చేసుకుని వస్తున్నాం. అది కూడా మన బడ్జెట్ పరిధిలోనే ఉంది. అవి కూడా రేపు చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. అది కూడా పైన కూడా పేపర్ సెక్షన్ కూడా ఉంది. అది కూడా రెనోవేషన్ ఉంది. ఈ త్వరలో అవి కూడా 2 అంటే ఒకేసారి వీళ్ళు పిల్లలు ఏమవుతుందంటే ఈ వాడుకుంటూ ఉంటారు. ఇది వాడుకునేటప్పుడు అది మూసేసామంటే ఇబ్బంది అవుతుంది. అన్నీ మూసేసి ఒకరోజు చేయలేము. ఒక్కో సెక్షన్ ఒక్కోసారి మూసేసి ఇప్పుడు పేపర్ సెక్షన్ ఉంది. పేపర్ సెక్షన్ మనం దాన్ని రీమోల్డ్ చేయాలనుకోండి, ఏదో ఒక సెక్షన్ చేసి దాన్ని రీమోల్డ్ చేస్తున్నాం. అది కూడా ఉంది. మన అన్నీ ఉన్నాయి. చేసే రిపేర్లలో కూడా అది కూడా ఒక భాగం. రాడిపేట ఎస్హెచ్ఓలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మానసిక స్కిజోఫీనియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యాన మానసిక వ్యాధుల ఉచిత వైద్య సలహా శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు పలు సూచనలు సలహాలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలు, వ్యాధులు ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ సేవాకుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మలారాణి, చిగురుపాటి శివశంకర్ పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.